అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీనాథుడు కూడా రాశాడు. మన కొండవీటి రెడ్లు ప్రాణాచార్య బిరుదం వచ్చి ఆయన ఒక వైద్యునికి అగ్రహారం ఇస్తారు ప్రత్యేకించి. ఆ అగ్రహారం శాసనం ఉంది. ఆ చుట్టుపక్కలల్లా ఆయన గారు మహావైద్యుడు, దాంట్లో వర్ణిస్తారు చక్కగాను. ఓ వైద్యుడికి ప్రత్యేకించి అగ్రహారం ఎందుకు ఇవ్వాలి? కాస్త ఫీజు తీసుకుంటేనే కానీ మళ్ళీ వైద్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు కూడా డబ్బుతోటే పనులు అవుతాయి కనుక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదో విషచక్రం మనకు అలా తిరుగుతోంది. అది ఓ అగ్రహారం వచ్చేస్తూ ఉంటే ఇక వాడు రేపు తిండి ఎలా జరుగుతుందని కానీ, మన ఇల్లు ఎలాగని కానీ, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి కానీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పాము కరిచిన వాళ్ళకి వైద్యం చేయడంలో ఆయన బాగా ప్రసిద్ధి ఉంటారు. అందుకోసం ప్రత్యేకించి అగ్రహారం ఆయనకి ఇచ్చేసేసారు. ఇది ఎవడొచ్చినా వైద్యం చేస్తాడు. నేను ఇవ్వను అనవలసినటువంటి, నేను వైద్యం చెయ్యను అనవలసినటువంటి అవసరము ఆయనకు ఉండదు. అంచేత ధనవంతుడు. రూపవంతుడైనటువంటి వాడు వీరు పూర్వజన్మల్లో చాలా మంచి పనులు చేసిన వాడు అయి ఉంటాడు. రూపం కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వచ్చేది కాదు అనే ఉద్దేశంతో రూపవంతుడు గుణాన్ని పేర్పడు. సరే, మొత్తానికి ఇలాగ ఈయన చెప్పాడు. ఆయన నేను ఒప్పుకోనన్నాడు. ఈయనంటాడు, కొంచెం మనలో ఉన్న మరొక ఇదేమిటంటే పని చేసేవాడిని చిన్న చూపు చూడడం అనేది మనకుంది. ఆయనకేమండి కాలు మీద కాలు వేసి కూర్చుంటే హాయిగా వెళ్ళిపోతుంది అంటారు. అంటే కాలు మీద కాలు వేసి కూర్చోవడం గొప్ప లక్షణం. కాయ కష్టం చేయడం ఏమో అది అంత ఉత్తమ లక్షణం కాదు అని ఒక రకమైన చాదస్తభావం ఒకటి మన వాళ్ళల్లో ఉంది. అందుకే మనం అందరూ అనుగ్రహించవలసినటువంటి స్థితిలో మనం ఉండిపోయాం. దేవేంద్రుడు అంటాడు, ఏతే కర్మకరవు అని. వీళ్ళు పని చేసేవాళ్ళు అన్నాడు. పైగాని ప్రత్యేకించి పడకుర్చీలో కూర్చుని పెత్తనం చేసేటటువంటి వాళ్ళు కారుట వీళ్ళు. కనుక చికిత్సకవు కర్మకరవు. ఏ రూపం పడితే ఆ రూపం ధరించి వీళ్ళు పోయి లోకే చరంతావు. పైగాను మానవ లోకంలోకి వచ్చి తిరిగిపోతూ ఉంటారు. మర్త్యానం కథం సోమమిహారహత అన్నాడు. అంటే పనికి వెళ్ళిన వాళ్ళకు కూడా వీళ్ళు వైద్యం చేస్తూ ఉంటారు అన్నాడు. గొప్పవాళ్ళకు వైద్యం చేసి దేవతలు అయ్యుండి మానవులకు కూడా వీళ్ళు వైద్యం చేస్తున్నారు. మానవ లోకంలో తిరుగుతున్నారు. కాయ కష్టం చేస్తారు వీళ్ళు. పని అటు ఇటు వెళ్ళడము మొదలైనటువంటి వాటిల్లో వీళ్ళు ఓరిమి పట్టి శ్రమ పడుతూ ఉంటారు వీళ్ళు. అంచేత వీళ్ళు అనర్హులు అన్నట్టు. అదేం కుదరదే, నేను ఇద్దాం అనుకున్నాను, ఇవ్వవలసింది ఇంకా అంటున్నట్టు ఆయన. రెండయ్యా పుచ్చుకోండి అన్నట్ట శవనుడి అనాదృత్య అన్నాడు. ఆయన ఉపన్యాసం ఆయన ఇస్తూనే ఉన్నాడు. వీళ్లలో ఉండే దుర్లక్షణములు ఏకరువు పెడుతూను ఈయనతోటి మాట్లాడటం అనవసరం అనుకున్నాడు. రండి పుచ్చుకోండి అన్నట్టు. అది చూచాడప్పటికీ
వాళ్లకు నువ్వు సోమం ఇచ్చే పక్షంలో ఇదిగో వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగిస్తాను అని చెయ్యెత్తేట. ఒక హుంకారం చేసేట చవనుడు. అంతే, ఆ చెయ్యి అలా స్తంభించిపోయింది. ఇంక చేద్దామంటే కిందకి లాగుదామంటే రావటం లేదు. చెయ్యి అలా ఉండిపోయింది, వజ్రం కదలటం లేదు. దానితో ఈయన ఏం చేసేటంటే తతోస్మై ప్రాహరద్వజ్రం ఘోర రూపం శచీపతి తం స్తంభయిత్వా చ్యవనో జుహువే మంత్రతో అనలా. ఒక్కసారి ఒక హోమం చేసేట అగ్నిహోత్రంలో. హోమం చేసేటప్పటికీ ఒక శక్తి సంపన్నమైనటువంటి మధుడు అనేటటువంటి ఒక రాక్షసుడు పుట్టుకుని వచ్చేట. వాడి పేరే మధుడు, మదం అన్నమాట. వాడు పుట్టుకుని వచ్చి ఏం చేయమని అట్టవాడు. వాడి శరీరం ఎలా ఉంది అంటే ఎవరూ చెప్పలేరు. సురాసురైహి నిర్దేశం అశక్యం అన్నట్టు రాక్షసులు దేవతలు కూడా వీడు ఇలా ఉన్నాడు అని చెప్పడానికి వీలు లేదుట. కొంతవరకు మాత్రము లెక్క చెప్పకపోతే బాగోదని వాడి కోరలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చెప్పడానికి వీలు లేదన్నాడు. ఒక దౌడ ఉందిట, అడుగు దౌడేమో నేల మీద అంతే, పై పాలు ఏకంగా ఆకాశం దగ్గరికి పోయింది. ఇక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవలసిందే. ఈ భూమి ఆకాశముల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు 4 కోరలు ఉన్నాయట. ఒక్కొక్కటి యోజనానాం శతం 4 కోరలు ఒక్కొక్కటి 100 యోజనముల పొడవు ఉన్నవి. అంత భయంకరాకారుడు వాడు వచ్చి దేవేంద్రుడి మీదకి రావడం ప్రారంభించట. వస్తూ ఉంటే దేవేంద్రుడు అప్పుడు కంగారు పుట్టుకుని వచ్చింది. కంగారు పుట్టుకొచ్చి భయవేడిత అన్నాడు. ఆయనకే భయం వేసిందిట. సోమార్హ అశ్వినావేత వజ్ర ప్రభృతి భార్గవ అన్నట్ట. ఈయన చేతిని స్తంభింపజేశాడు కానీ నోటిని స్తంభింపజేయలేదు. ఈ వేళటి నుంచి భృగుపుత్ర చవన వీళ్ళు సోమపానమునకు అర్హులే అన్నట్ట. అని అంతైనా దేవేంద్రుడు గనక ఇంకో మాట అన్నట్టు, నీ కీర్తి లోకానికి అంతటికి తెలియాలి. నేను మామూలుగా దీన్ని అంగీకరించేసేటుంటే నువ్వు ఎంతటి శక్తి సంపన్నుడో ఎలా తెలుస్తుంది? అందుకోసమని నేను వీళ్లను వద్దని అభ్యంతర పెట్టాను తప్ప విడిచి వీళ్ల మీద నాకు ఇష్టం లేక కాదు, నీ శక్తి నాకు తెలియకను కాదు. అందువల్ల వాళ్లను సోమపానమునకు నేను అర్హులుగా అంగీకరిస్తున్నాను. వీడిని ముందర దూరంగా ఎట్టేబెట్టు అన్నట్టు. సరే, చవనుడికి సంతోషం వేసింది. ఈయన గారు ఇలా అంగీకరించేటప్పటికి ఇంకా భూయేవతు తే వీర్యం ప్రకాశేదితి భర్గవ సుకన్యాయా పితుశ్చాస్య లోకే కీర్తి ప్రథేదితి. ఇటువంటి ఉత్తమ కన్యను నీకిచ్చి వివాహం చేసిన రాజుగారి కీర్తి కూడా ఇలా ఏమీ జరగకపోతే ఎవరికేం తెలుస్తుంది? ఆయనకు కూడా మంచి కీర్తి కలగాలని ఇలా చేశాను నేను అని చెప్పాడు. చెబితే ఈయన సంతోషించాడు. సంతోషించి మరి ఈ మధుడిని ఏం చేయాలి? ఈ మదాన్ని కాస్త, మధుడంటే మదం యొక్క రూపం, వాడు 4 కింద వాడిని విభజించి 4 ప్రవేశపెట్టాట. ఒకటి పానం తాగినటువంటి వాడు, అందుకోసమనే వాడు మదమెక్కి కైపెక్కి వాడు ఉండటం. స్త్రీషు, అందుకే స్త్రీలకు ఉండేటటువంటి పేరుల్లో మన వాళ్ళు కల్పించిన వాటిలో మదవతి అనేటటువంటి మాట ఒకటి. అంచేత స్త్రీలలో ప్రవేశపెట్టాట, పానములో ప్రవేశపెట్టాట, వేటలో ప్రవేశపెట్టాడుట, జోదములో ప్రవేశపెట్టాడు. అందుకని ఇవి 4 కూడా సప్తవ్యసనములలో ఇవి 4 మరీ ప్రమాద. వెలది, జోదంబు, పానంబు, వేట కదా, ఇవి 4 మరీ ప్రమాదకరములు అన్నది. ఇక అందులోకి దిగిన తర్వాత ఎవడు ఏమి చెప్పినా గాని ఇక వినిపించుకోవడం అనేది ఉండదు. మనం ధర్మరాజు గారిని చూసాం, నల చక్రవర్తిని కూడా చూచాం. మదాన్ని విభజించి వాటిలో ప్రవేశపెట్టాట. సరే, వాళ్ళ దారిని వాళ్ళు దయచేశారు. ఇదే చవనుని యొక్క మహత్ అంటేను అని చవన వృత్తాంతాన్ని చెప్పాడు లోమసు. ఆ తర్వాత సైంధవారణ్యానికి వెళ్లారు, పుష్కర తీర్థానికి వెళ్లారు, మరి ఆర్చీక పర్వతానికి బయలుదేరి వెళ్లారు. మరి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అత్ర రాజా మహేశ్వాస మాంధాత అయజత స్వయం అన్నాడు. మాంధాతుడి చక్రవర్తి ఇక్కడ స్వయంగా యజ్ఞం చేశాడయ్యా అన్నాడు. మాంధాతుడి చక్రవర్తికి
కృతయుగమునకే అలంకారభూతుడు అని పెద్ద పేరు వచ్చింది. భోజ మహారాజుని పినతండ్రి, తన తండ్రి చిన్నతనంలో పోతే పినతండ్రి రాజ్యం పరిపాలించేవాడు. ఈ కుర్రాడు రేపొద్దున పెద్దవాడు అవుతాడు, అయిన తర్వాత వీడి రాజ్యం వీడికి అప్పగించాల్సి ఉంటుంది. మనకేముంది అని కొన్నాళ్ళు రాజ్య పరిపాలన అతనికి ప్రతినిధిగా పరిపాలించేటప్పటికి ఆయనకి ఆశ పుట్టుకొచ్చింది, వదిలిపెట్టవలసి వస్తుంది అంటేనే బాధ వేసింది. మంత్రితోటి ఏం చెప్పాడంటే వీడిని తీసుకుని వెళ్లి నరికేసిరా అని పంపించాడు. అడవికి తీసుకుని వెళ్ళాడు భోజ మహారాజు. తీసుకుని వెళ్ళిన తర్వాత, నాయన దేవుని ప్రార్థించుకొని ఇలా నిన్ను సంహరించడానికి వచ్చాను అన్నట్టు. దీనికి ఏం తప్పు చేశానని అంటే ఈ కథ అంతా మంత్రి గారి చెప్పాడు. అప్పటికి ఆయన మహాపండితుడు, చిన్నతనంలోనే మంచి కవిత్వ ధార కూడా వచ్చింది. సరే, నేను దైవాన్ని ప్రార్థించుకుంటాను, ఓ శ్లోకం మాత్రం రాసిస్తాను, ఈ శ్లోకాన్ని తీసుకుని వెళ్ళి మా పినతండ్రికి మాత్రం మీరు ఇవ్వండి చెప్పేటప్పుడు అని ఓ పత్రం మీద శ్లోకం రాసిచ్చాడు. ఆ శ్లోకం చదువుకునేటప్పటికి మంత్రికి మతిపోయింది. ఇటువంటి వాడిని నా చేతితోటి ఆయన చెబితే మాత్రం నేను చంపన అనుకున్నట్ట. అనుకుని వీడిని దాచేసేసి ఏ జంతువునో చంపి ఆ కత్తి రక్తశక్తం చేసుకుని వెళ్లి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ముంజమహీపతి అతని పేరు. వెళ్ళి ఏం చేశావు అంటే ఇలా సంహరించాను. ఏమన్నాడు చచ్చిపోయేటప్పుడు? ఇలా చంపుతానంటేను అన్నాడు. ఈ శ్లోకం మీకు ఇమ్మన్నాడండి అని ఆ శ్లోకం తీసుకొచ్చి చూపించాడు. మాంధాతాస మహీపతి, అది అందుకోసం వచ్చింది. మాంధాతాస మహీపతి కృతయుగాలంకారభూతో గతః సేతుర్యేన మహోదధౌ విరచితః వాసౌ దశాశాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయో యాతా దివం భూపతే నైకేనాపి సమంగతా వసుమతి నూనం త్వయా యాస్యతి అని ఆ శ్లోకం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.